మీషోలో కాయిన్స్ ఎలా వస్తాయి, వాటితో ఎలా షాప్ చేయాలని చెప్పి చాలా మంది అడుగున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీషో ఓపెన్ చేశాక హోమ్ పేజ్లోనే మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెతికినా కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ 204 అని ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాడు కదా, వాటికి 290 కాయిన్స్ అని చూపిస్తున్నాడు. అండ్ 29 కాయిన్స్ చూపిస్తున్నాడు కదా, అంటే 204 రూపీస్ పెట్టి మనము ఇది కొన్న తర్వాత ఆ ఐటమ్ రిటర్న్ ఆప్షన్ అయిపోయే వరకు, అంటే మన దగ్గర ఉంచేసుకుంటే అప్పుడు మనకి 29 రూపీస్ అనేవి కాయిన్స్ రూపంలో మన మీషో అకౌంట్లో చేరిపోతాయి అనమాట. ఇలాగే మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినా కూడా చాలా వరకు కనిపిస్తాయి చూడండి. లేదు అనుకుంటే మనకి ఈ ఐటమ్ ఈ ప్రొడక్ట్స్లో ఏదైనా సరే, ఎగ్జాంపుల్ కుర్తీస్ ఓపెన్ చేశాను, ఇక్కడ చూసుకుంటే స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి, గెట్ కాయిన్స్ అని చెప్పి. అది ట్యాప్ చేసినప్పుడు ఆ గెట్ కాయిన్స్ అన్న ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. వీటన్నిటికి కూడా మనకి ఏదైనా ఎంతో కొంత 20 రూపీస్ కానీ, 10 రూపీస్ కానీ, 30 రూపీస్ కానీ, 50, 70, 80, 100 రూపీస్ లోపల కూడా మనకి రిటర్న్ వచ్చే ఐటమ్స్ ఉంటాయి. సో అవి సెలెక్ట్ చేసుకొని మనం కొన్న తర్వాత ఐటమ్ మన దగ్గర ఉంచుకున్న తర్వాతనే వాళ్ళు పాయింట్స్ అనేవి మనకి వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను విష్ లిస్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ పెట్టున్నాను, వాటిని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కిడ్డీ బ్యాంక్ చూసారు కదా, చాలా మంది ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను ఫేమస్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా తీసుకున్నాను. దీనికి 86 కాయిన్స్ చూపిస్తుంది, అంటే 614 రూపీస్ పెట్టి మనం అది కొంటే 86 కాయిన్స్ మనకి రిటర్న్ వస్తాయంట. బాగానే ఉంది ప్రోడక్ట్, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను విష్ లిస్ట్లో పెట్టున్నాను. సో అలా పెట్టి కొన్న తర్వాత 614 రూపీస్కి 86 వస్తుంది. ప్లస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల 38 రూపీస్ వరకు తగ్గుతుందన్నమాట. 38 + 86 కలిపి ఎంత అవుతుందో మీరే కౌంట్ చేసుకోండి. అంత అమౌంట్ మనకి తక్కువ పడినట్టు లెక్క. ఇది అర్థమైంది కదా. ఆ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే కొన్ని ఐటమ్ మన దగ్గర ఉంచుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. 1 వీక్ తర్వాత మనము వాటితో మళ్ళీ ఇంకో షాపింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకు ఆన్లైన్ పేమెంట్లో తక్కువ ఇచ్చాడో, అలాగే గెట్ కాయిన్స్ ద్వారా ఇచ్చాడో, ఆ కాయిన్స్ యూస్ చేసుకొని వాటిలో లెస్ చేసుకొని మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీషోలో రిటర్న్ పెట్టేది ఎలా అని చెప్పి కూడా అడుగున్నారు. తప్పకుండా చేస్తాను వీడియో. ఇంకొకటి ఫ్రాక్స్ కూడా చూపించమన్నారు, చేస్తానండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.